ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ దుప్పలపల్లి సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో నిన్నటి నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సుమారు 14,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా మొదటి ప్రాధాన్యతలో 144,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇక చెల్లని ఓట్లు కూడా వేరు చేయాల్సి ఉంది. అటు చెల్లని ఓట్లు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల లోపు రెండో రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. రైటిక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి సమాచారం ఏంటి? తీన్మార్ మల్లన్న అంటే దాదాపుగా 14,000 ఓట్ల మెజార్టీతో ముందున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే చెల్లని ఓట్లు కూడా చాలా ఉన్నాయి అనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది పూర్తి ఫలితం కోసం? పవన్, ప్రస్తుతానికైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల అయితే 96,000కు సంబంధించిన రెండో రౌండ్కు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటికే మనకు అందించిన సమాచారం ప్రకారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. అయితే మొత్తం పోలైనటువంటి 3,36,013 ఓట్లలో సంబంధించి మొత్తం 4 హాళ్లలో కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఒక్కో టేబుల్పై 1000 ఓట్ల చొప్పున మొత్తం 4 హాళ్లలో 96 టేబుల్స్పై 96,000 ఒక రౌండ్లో 96,000 సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం 3:30కు ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ అర్ధరాత్రి 12:30 వరకు అయితే జరిగింది. దాదాపుగా 9 గంటల సమయం అయితే ఈ 96,000 ఓట్లను లెక్కించేందుకైతే సమయం పట్టింది. ఈ రౌండ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతో పాటు చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే మొదటి ప్రాధాన్యత సంబంధించిన 96,000 ఓట్లలో 7,670 ఓట్ల మెజారిటీతో 96,000 ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లీడ్లో ఉన్నాడు. మరో రెండో రౌండ్లో 96,000కి సంబంధించినటువంటి లెక్కింపులో 7,200 మొత్తం ఇప్పటికీ 192,000 ఓట్ల లెక్కింపు అయితే జరిగింది. ఈ 192,000 ఓట్ల లెక్కింపులో 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. అయితే ఇంకా దాదాపుగా మూడో రౌండ్కు సంబంధించినటువంటి 96,000 ఓట్ల కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇది పూర్తి కావడానికి దాదాపుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలినటువంటి ఏదైతే పోలైనటువంటి 3,36,013 ఓట్లలో మిగిలిన 75,000 ఓట్లను కౌంటింగ్ చేస్తారు. ఇది అంతా పూర్తయ్యేసరికి సాయంత్రం దాదాపుగా 9-10 కూడా అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సంబంధించి ఇప్పటికే అధికారికంగా మనకు అందినంత సమాచారం ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 34,575 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి 27,573, బీజేపీ అభ్యర్థి 12,841 ఓట్లు సాధించగలిగారు. మరోపక్క స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ 11,018 ఓట్లు అయితే ఈ 192,000 ఓట్లకు సంబంధించిన లెక్కింపులో సాధించగలిగారు. మరోపక్క ఏంటంటే ఈ పోలైన ఓట్లలో 136,013 ఓట్లలో ఇప్పటికే 192 ఓట్ల చెల్లింపు అయినటువంటి ఓట్లలో దాదాపుగా 13,000కు పైగా చెల్లని ఓట్లు అయితే నమోదైనట్టు మనకైతే సమాచారం అందుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే దాదాపుగా గత 2021లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగింది. నిరంతరాయంగా ఇప్పుడు జరగబోయే బైపోల్ ఎన్నికలు కూడా ఇప్పటికే 24 గంటలు సమయం కావచ్చింది. మరో రేపటి వరకు కూడా ఈ కౌంటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్ఓ కలెక్టర్ దాసరాని చెందిన మొత్తం 3 షిఫ్ట్లుగా కౌంటింగ్ సిబ్బందికి అయితే విధులు నిర్వహించారు. మొత్తంగా సాయంత్రానికి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓటు హైదరాబాద్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.